హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విండోస్ 10 ఎక్స్ప్లోర్ ఛానల్. ఈరోజు మన ఎంఎస్ వర్డ్లో హెడర్ అండ్ ఫోటోస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన యొక్క డాక్యుమెంట్లో మన డాక్యుమెంట్కి సంబంధించిన ఏదైనా చాప్టర్ నేమ్ కానీ, లేకపోతే పేజ్ నెంబర్స్ కానీ, లేకపోతే మన డాక్యుమెంట్కి సంబంధించిన రెఫరెన్సెస్ కానీ, లేకపోతే సైటేషన్స్ కానీ మనం ఇవ్వాలి అనుకుంటే డాక్యుమెంట్ ఏరియాలో ఇవ్వకుండా ఈ డాక్యుమెంట్కి మార్జిన్ పైన కానీ, లేకపోతే పేజ్లో మార్జిన్ కింద కానీ ఇచ్చే వాటిని మనం హెడర్ అండ్ ఫుటర్ అంటాం. సో హెడర్ అండ్ ఫుటర్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఈ డాక్యుమెంట్ ఏరియాలో ఈ మార్జిన్కి పైన డబుల్ క్లిక్ చేశాను. సో నేను ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేశానో నా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అనేది గ్రే అవుట్ అయిపోయి ఇక్కడ హెడర్ అనేది యాక్టివేట్ అయిపోయింది. చూసారు, ఇక్కడ హెడర్ అనేది యాక్టివేట్ అయిపోయింది. అదేవిధంగా నా మెన్యూ బార్లో డిజైన్ మెన్యూ అనేది కొత్తగా యాడ్ అయింది. సో ఈ విధంగా మనం హెడర్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇది నా డాక్యుమెంట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కాబట్టి నేను ఇంట్రడక్షన్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు హెడర్ నేను టైప్ చేశాను. సో హెడర్ నుంచి మనం బయటికి రావాలి అంటే మనకి 3 ఆప్షన్లు ఉంటాయి. మొట్టమొదటిది మనం ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసి హెడర్ నుంచి బయటికి రావటం, లేకపోతే ఈ డిజైన్ మెనూలో ఉన్న ఈ ఎక్స్ మార్క్ క్లోజ్ హెడర్ అండ్ ఫోటో మీద క్లిక్ చేయడం, లేకపోతే ఇంకో ఈజీ స్టెప్ ఏంటంటే మన డాక్యుమెంట్ ఏరియాలో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ హెడర్ అండ్ ఫోటోల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు నేను హెడర్ క్రియేట్ చేశాను, అదేవిధంగా ఫోటర్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఫోటర్ అంటే మార్జిన్ కింద డబుల్ క్లిక్ చేస్తే చూసారు ఇక్కడ ఫోటర్ అని వస్తుంది. ఇక్కడ నేను ఏదైనా పేజ్ అని, లేకపోతే ఇది వచ్చేసరికి చాప్టర్ 1 అని నేను టైప్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ ఎస్కేప్ కొట్టాను. ఎస్కేప్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫోటోల నుంచి మనం బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు నేను ఈ హెడర్ అండ్ ఫుటర్ అనేదాన్ని నేను ప్రింట్ ప్రివ్యూలో చూస్తే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫైల్ మెనూలో ప్రింట్ మీద క్లిక్ చేస్తే మన హెడర్స్ అండ్ ఫుటర్స్ అనేవి మన యొక్క డాక్యుమెంట్ మొత్తానికి అప్లికేబుల్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం హెడర్ అండ్ ఫుటర్స్ని మన యొక్క డాక్యుమెంట్కి అప్లై చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనం హెడర్ అండ్ ఫుటర్స్ ఉపయోగించి పేజ్ నెంబర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెడర్ మీద డబుల్ క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే నేను డబుల్ క్లిక్ చేశానో డిజైన్ మెన్యూ అనేది యాక్టివేట్ అయ్యింది. ఈ హెడర్ యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను డిజైన్ మెన్యూలో హెడర్ మీద డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రాప్ డౌన్ మీద ఇక్కడ నేను అయాన్ లైట్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే అయాన్ లైట్ మీద క్లిక్ చేసామో మనం ఆల్రెడీ టైప్ చేసిన ఇంట్రడక్షన్ అనేది పోయి ఇక్కడ పేజ్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం హెడర్ అండ్ ఫోటోస్లో బై డిఫాల్ట్గా ఇచ్చిన పేజ్ నెంబర్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పేజ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ప్రతి పేజ్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ మనకి ప్రింట్అవుట్లో చూసినట్లయితే 1 2 3 4 ఈ విధంగా మనకి యాడ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం పేజ్ నెంబర్స్ అనేవి హెడర్ అండ్ ఫుటర్లో అప్లై చేయొచ్చు. అదేవిధంగా మనం హెడర్ అండ్ ఫుటర్లో మనం డేట్ అండ్ టైం కూడా యాడ్ చేయొచ్చు. అది ఎలాగంటే డిజైన్ మెన్యూలో ఈ ఇన్సర్ట్ ఆప్షన్స్లో డేట్ అండ్ టైం మీద క్లిక్ చేస్తే మన డేట్ అండ్ టైం సంబంధించిన ఫార్మాట్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే అప్డేట్ ఆటోమేటిక్లీ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఎప్పుడైతే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తామో అప్పుడు మన యొక్క టైం అనేది అప్డేట్ అవుతుంది. మీకు అలా వద్దు స్టాండర్డ్ టైం కావాలనుకుంటే దీన్ని అన్చెక్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా డేట్ అనేది మన హెడర్ మీద యాడ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ హెడర్ అండ్ ఫోటో సంబంధించిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ డిజైన్ మెనూలో ఉన్న ఆప్షన్స్ మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మొట్టమొదటిది డిఫరెంట్ ఫస్ట్ పేజ్, అంటే మన యొక్క ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్కి మాత్రం డిఫరెంట్ హెడర్ ఆర్ ఫోటర్ ఇచ్చేసి మిగతా అన్నిటికీ సేమ్ హెడర్ ఫోటర్ ఇవ్వమంటానికి ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎనేబుల్ చేస్తే దీనికి సెపరేట్ అంటే ఫస్ట్ పేజ్కి మాత్రమే సెపరేట్ వస్తుంది. సో ఇక్కడ నేను చూసినట్లయితే నేను ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని టైప్ చేసి దీన్ని నేను సెంటర్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు క్లోజ్ అండ్ హెడర్ ఫోటర్ క్లిక్ చేసి నేను ఫైల్ మెనూలో ప్రింట్ చూస్తే కనుక చూసారు కదా, ఫస్ట్ పేజ్కి మాత్రం డిఫరెంట్ హెడర్ వచ్చేసి సెకండ్ పేజ్ నుంచి నార్మల్ హెడర్ అండ్ ఫోటర్ అనేవి యాడ్ అయిపోయినాయి అనమాట. సో ఈ విధంగా మనం ఈ డిజైన్లో ఉన్న డిఫరెంట్ ఫస్ట్ పేజ్ ఆప్షన్ ఉపయోగించి మనం ఫస్ట్ పేజ్కి కవర్ పేజ్కి టైటిల్ అనేది హెడర్ని డిఫరెంట్గా ఇవ్వచ్చు. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ మీరు చూసినట్లయితే డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్, అంటే హెడర్ అండ్ ఫోటర్ అనేది ఆడ్ పేజెస్ అంటే 1 3 5 7 9 అలాంటి పేజెస్లో ఒక హెడర్ ఫోటరు, మరియు ఈవెన్ పేజెస్ 2 4 6 8లో ఒక హెడర్ ఫోటరు వచ్చేటట్లు మనం కావాలి అనుకుంటే దీని మీద టిక్ చేసి మనకు కావాల్సినట్లుగా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం హెడర్ అండ్ ఫోటోస్ అనేవి మన డాక్యుమెంట్కి అప్లై చేయడం ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకున్నారు.